మిత్రమా, అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు, ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడగలరు. నేను సూటిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఎటువంటి సార్, మీకు కొడంగల్కు మాత్రం కొండంత నిధులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి 100 కోట్లు పెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలు, అలాగే రోడ్లు, నిధులు, వీధి స్తంభాలు, అనేకమైన కంపెనీలు మరియు 100 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తున్నారు. అలాగే మిగతా నియోజకవర్గాలను కూడా పట్టించుకోవాలనేదే మా ఆవేదన. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గం తెలంగాణలోదే కదా. ఎందుకని మీరు గ్రహించలేకపోతున్నారు? మరియు అంతర్జాతీయ అందాల పోటీలు చేయడానికి మీ వద్ద ఖజానా ఉంటుంది. మరియు డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద డబ్బులు పంపించడానికి మాత్రం మీ వద్ద ఖజానా లేదని చెప్పేస్తారు. అప్పు పుట్టలేదంటారు. ఎలా సార్ ఇలా అయితే? మరియు అంతేకాకుండా సార్, ఇంతకుముందు కేసీఆర్ గారేమో కుటుంబ పాలన చేశారని మీరే ఎన్నోసార్లు అన్నారు. మరి మీరేం చేస్తారు సార్? ఇప్పుడు సొంత ఊరు పాలన, ఖాళీ సొంత ఊరు అభివృద్ధి, మిగతా ఊర్లు కాదా? మిగతా నియోజకవర్గాలు అన్నీ లేవా తెలంగాణలో? జైరాబాద్ లేదా, నారాయణఖేడ్ లేదా, సంగారెడ్డి, ఇవన్నీ ఎటువంటి నియోజకవర్గాలు కావా? అన్ని నియోజకవర్గాలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకుపోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. మా విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించండి. మా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేక కాలేజీలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు. ప్రైవేటు విద్యా సంస్థల వల్ల ఎంతగానో నష్టపోతున్నాం సార్. ఈ చిన్న విషయాన్ని గ్రహించండి సార్. ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు మీకు చేరవేరాలని కోరుకుంటున్నాను సార్. నా తరపున ఇది నేను మీకు అందిస్తున్న చిన్న సమావేశం.